వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మపురిలో ఘనంగా మొహర్రం వేడుకలు. పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సిరిసిల్లాలో భారీ ర్యాలీ. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్లో కంపు కొడుతున్న డ్రైనేజీలు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన జ్యోతినగర్ డ్రైనేజీ కాలువ. బయటపడుతున్న టన్నుల కొద్దీ వ్యర్థాలు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ రిసార్ట్లో బర్త్డే వేడుకల్లో విషాదం. రాత్రంతా ఆడి పాడి స్విమ్మింగ్ పూల్లో శవమై తేలిన యువకుడు అఖిల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సంజయ్ జాజు ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు ఈ నెల 30న పదవి విరమణ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరిస్తారు. సంజయ్ జాజు కేంద్ర సర్వీస్లో 13 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సంజయ్ జాజు జిల్లా కలెక్టర్ మొదలుకొని పలు హోదాల్లో పనిచేశారు. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనను మాతృ క్యాడర్కు తిరిగి పంపించింది. హైదరాబాద్లో మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవం, రీజనల్ రింగ్ రోడ్, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం నుంచి వేగంగా అనుమతులు, నిధులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వంలో సంజయ్ జాజుకున్న విస్తృత అనుభవం, పరిచయాలు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని ముఖ్యమంత్రి భావించడంతోనే నూతన చీఫ్ సెక్రటరీగా నియామకం చేసినట్లు సమాచారం. సిఎస్ రేస్లో జయేష్ రంజన్, వికాస్ రాజ్ వంటి సీనియర్ల పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సంజయ్ జాజు వైపే మొగ్గు చూపారు. సంజయ్ జాజు మార్చి 2028లో పదవి విరమణ చేయనున్నారు. రాష్ట్రంలో 13 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నాన్ క్యాడర్ ఐఏఎస్ అధికారుల బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ మేరకు సిఎస్కి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందులో కొందరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు పలు విభాగం ముఖ్య పాలనాధికారులు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం అంటున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాల పాలన తర్వాత కొత్తగా పలువురు అధికారుల పనితీరు ప్రకారం బదిలీలు చేపట్టినట్లు సమాచారం. దాదాపు 13 మంది సీనియర్ అధికారులకు స్థానచలనం కలిగించారు. ఇంటింటికి 2002-2025 ఓటర్ లిస్ట్ ఆధారంగా ఎన్యూమరేషన్ ఫామ్ను తప్పనిసరిగా నింపి ఇవ్వాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇవాళ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఇంటికి వాళ్ళ 2002లో ఓటేసినది కానీ 2025లో ఓటు హక్కు ఉన్నటువంటి ఓటర్ లిస్టు ఆధారంగా ఆ యొక్క రెన్యుమరేషన్ ఫామ్ అంటే మీకు ఓటర్ నమోదు ఫారం మీకు ఇప్పుడున్నటువంటి ప్రింటెడ్ డాటాను మీకు ఇస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఓటరు 2 ఫోటోలతోటి సిద్ధంగా ఉండి మీ ప్రాంతానికి సంబంధించిన బిఎల్ఓ అదేవిధంగా రాజకీయ పార్టీ బిఎల్ఏను మీ దగ్గరికి పిలుచుకొని వాళ్ళు వచ్చినప్పుడు మీ ఓటు యొక్క వివరాలను సరి అయిన విధంగా నమోదు చేయించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమవుతా ఉంది. ధర్మపురిలో జరిగిన మొహర్రం వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పూజలు చేశారు. మొహర్రం సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురిలో మొహర్రం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంది చౌరస్తాలో పీరీలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసి పీర్ల పండుగ జరుపుకుంటారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో భవిష్యత్తు తరాల కొరకు ఇదే సంస్కృతిని కొనసాగించాలని మంత్రి కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలతో కలిగిన నష్టాలపై జిల్లా వ్యాప్తంగా వివిధ విద్యాలయాల్లో వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల దినోత్సవం సందర్భంగా ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కార్యక్రమాన్ని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా నుంచి పద్మనాయక కళ్యాణ మండపం వరకు నిర్వహించారు.
నిర్వహించారు. అనంతరం మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, నష్టాలపై స్కూల్ విద్యార్థులు, సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేశాయి. డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. వివిధ స్టాళ్లను అతిథులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటన చేశారని ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. ఇందులో భాగంగా డ్రగ్స్ను నిర్మూలించేందుకు రాష్ట్రంలో ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు చేస్తుందని తెలిపారు. యువత విద్యార్థులకు డ్రగ్స్తో కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. యువత సన్మార్గంలో వెళ్లేలా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. యువత విద్యార్థులు మత్తు పదార్థాల బాటను వీడండి, మైదానం బాట పట్టండి సీఎం పిలుపునిచ్చారని గుర్తు చేశారు. యువత సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్పై దాడులు, డ్రగ్స్కు వ్యతిరేకంగా ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. పోలీసు శాఖ శాంతి భద్రతతో పాటు పోలీసులు రోడ్డు భద్రత చర్యలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారని, హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని, సామాజిక బాధ్యతగా డ్రగ్స్ వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నారని అభినందించారు. యువత విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించేలా, ఒలింపిక్స్లో పథకాలు సాధించేలా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకువచ్చారని తెలిపారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సీఎం కప్ పేరిట జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో వివిధ ఆటల పోటీలు నిర్వహించి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వచ్చేలా కృషి చేశారని అభినందించారు. యువత విద్యార్థులు ఏదో ఒక హాబీతో ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ యువత విద్యార్థులు తమకు నచ్చిన అంశాల్లో రాణించాలని పేర్కొన్నారు. అందరికీ శారీరక మానసిక ఆరోగ్యం చాలా అవసరమని వివరించారు. దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, వారందరూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్కు బానిస కావద్దని పేర్కొన్నారు. యువత విద్యార్థులు ఖాళీగా ఉండవద్దని, తమకు నచ్చిన అంశాల్లో సమయం కేటాయించాలని సూచించారు. విద్యార్థులు చదువులో, యువత తాము ఎంచుకున్న రంగంలో లేదా ఉద్యోగంలో ఉండాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్లు దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యార్థులు, యువత తమ అనుకున్న లక్ష్యాలు సాధించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లాలోని అన్ని విద్యాలయాలు, అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు డ్రగ్స్ రహితం కావాలని పేర్కొన్నారు. ఆ దిశగా పక్కా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908, కంట్రోల్ రూమ్ నంబర్ 8712671111 నంబర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో డ్రైనేజీలు ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి కంపు కొడుతున్నాయి. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు బయటపడుతున్నాయి. కరీంనగర్లో వర్షం పడితే చాలు డ్రైనేజీ కాలువలు పొంగి నివాస గృహాల్లోకి వరద నీరు చేరుతుంది. ఇటీవల కురిసిన చిన్నపాటి వర్షానికి జ్యోతినగర్ కెమిస్ట్ భవన్ రోడ్డులో ఇళ్లలోకి నీరు చేరడంతో డ్రైనేజీ కాలువపై స్థానిక కార్పొరేటర్ ప్రవీణ్ రావుతో పాటు మున్సిపల్ అధికారులు దృష్టి పెట్టారు. డ్రైనేజీ కాలువ పైకప్పులను ఓపెన్ చేస్తూ టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. నివాస గృహస్థులు చెత్త, ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లు మున్సిపల్ చెత్త కుండీలో వేయకుండా డ్రైనేజీ కాలువలో వేయడంతో అవి పేరుకుపోయి నీళ్లు కదలని పరిస్థితి ఏర్పడింది. గత 5 రోజులుగా 50 మీటర్ల దూరంలోనే 5-6 ట్రాక్టర్ల చెత్తను వెలికి తీశారు. ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీ కాలువలో కూరుకుపోవడంతో నీళ్లు కదలని పరిస్థితి ఏర్పడి దుర్వాసన వెదజల్లుతోంది. నివాస గృహస్థులు అనాలోచిత విధానం, అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజీలు వ్యర్థాలతో నిండిపోయాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని డ్రైనేజీ కాలువల్లో చెత్త వేస్తే ఫైన్ వేయాలని కోరుతున్నారు. డ్రైనేజీ కాలువలను డంపింగ్ యార్డ్గా మార్చవద్దని కోరుతున్నారు. గత వారం రోజులుగా వరిధాన్యం కొనుగోలులో అవినీతి అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. వేములవాడ రాజకీయాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. గత వారం రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. జిల్లాలో వెలుగు చూసిన ధాన్యం కుంభకోణాన్ని కేంద్రంగా చేసుకుని 2 ప్రధాన పార్టీలు పరస్పరం విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. ధాన్యం అక్రమాల వెనుక కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉందంటూ బీఆర్ఎస్ నాయకులు ఫోటోలు, వివరాలతో మీడియా ముందుకు రాగా, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నాయకుడు స్వామి అలియాస్ గడ్డం నర్సారెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం, నకిలీ ట్రక్ షీట్లతో ధాన్యం విక్రయాలు జరిగాయని, పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కౌంటర్ ఇచ్చారు. ధాన్యం కుంభకోణంలో బీఆర్ఎస్ నాయకుల అనుచరుల పాత్ర ఉందని ఆరోపించారు. ధాన్యం అక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు చల్మెడ అనుచరుడు అల్లుడు హస్తం ఉందని, ఈ కుంభకోణంలో చల్మెడ ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాడిశెట్టి ఆనంద్ అల్లుడు మధుకర్ పాత్ర ఉందని పేర్కొన్నారు. అలాగే ఈ కుంభకోణంలో చల్మెడ పాత్ర కూడా ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందని, బీఆర్ఎస్ నాయకులు ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా డిమాండ్ చేశారు. ఇలా ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు అంతకుమించి ప్రత్యారోపణలతో ఎదురుదాడి చేస్తున్నారు. ధాన్యం కుంభకోణం అంశం రాజకీయ రంగు పులుముకోవడంతో వేములవాడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ప్రెస్ మీట్లు, ప్రకటనలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో 2 పార్టీల మధ్య సాగుతున్న రాజకీయ పోరు ప్రస్తుతం పట్టణంలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. కౌంటర్కు కౌంటర్ కాదు, ఎన్కౌంటర్ అన్నట్లుగా 2 పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విరుచుకు పడుతూ ఉండడంతో ఈ రాజకీయ సమరం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరి గత 15 రోజుల నుండి కూడా మరి వేములవాడ నియోజకవర్గం సిరిసిల్ల డిస్టిక్లో ధాన్యం కుంభకోణం నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో మరి గౌరవ ఎస్పీ గారు
మొన్న 6 నిందితులను కూడా వీరు కుంభకోణంలో పాల్పడిరు, 91 లక్షల కుంభకోణం చేసిరని చెప్పి వారి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ నివేదిక ఇచ్చిన తరుణంలో మరికొన్ని కాంగ్రెస్ పార్టీ అనుచరులు ప్రమేయం ఉందని చెప్పి మరి గత వారం రోజుల కింద మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండించడం జరిగింది. మరి దీనిపైన సమగ్ర విచారణ చేసి దర్యాప్తు చేసి మరి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి పూర్తి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పి మేము వారిని కోరడం జరిగింది. మరి కోరిన క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలాల వారీగా మా బీఆర్ఎస్ పార్టీ పైన మీటింగ్ పెట్టుకుంటూ మరి ఈ కుంభకోణంలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రమేయం ఉందని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మరి ఎంతవరకు సబబు అని చెప్పి మేము వారిని ప్రశ్నిస్తున్నాం. అంటే అధికారంలో ఉన్నది మరి బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా మొదటిగా వారు తెలుసుకోవాలి. మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుచరులు మరి వాళ్ళ రుద్రంగి చెందినటువంటి గడ్డం సామి కావచ్చు, మరి మల్కపేట చెందినటువంటి జంగిడి సాయి కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, మరి ఇట్లాంటి వారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన అనుచరుల తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ సభ్యులు మరి వాళ్ళు చేసిన ఆరోపణలకు వారు చేసిన దోపిడీకి మా పైన ఆరోపణలు చేసుకుంటూ మరి మాకు చుట్టరింగ కలుపుకుంటూ మా చెల్లిమెడ గారిని పాత్రలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబని చెప్పి మేము చేస్తున్నాం. ఇట్లను సృష్టించి ప్రభుత్వ ఖజానాను ఆసరగా చేసుకొని మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం మరి కొన్ని కోనరావుపేట మండలం కావచ్చు, రుద్రంగి కావచ్చు, మరి కోనరావుపేటకు చెందినటువంటి మల్కపేట సర్పంచ్ అధ్యక్షుడు, ఆ యొక్క గ్రామానికి చెందినటువంటి ఐకేపీ ఇన్ఛార్జ్ జంగిటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా రుద్రంగికి చెందినటువంటి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు గడ్డం స్వామి నరసరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మరి జైలుకు వెళ్ళడం జరిగింది. 91 లక్షల ధాన్యం కుంభకోణం కథనం వెనుక వీరు బాధ్యులుగా గౌరవ పోలీసులు వీరిపై కేసు పెట్టి రిమాండ్ చేయడం జరిగింది. దీని వెనుక మరి అనేక పెద్ద శక్తులు ఉన్నాయి ఈ జిల్లాలో. మరి ఈ యొక్క ప్రభుత్వం విప్పుకున్నటువంటి శ్రీనివాస్ గారు మరి ప్రజలకు తెలియాల్సింది. ఎందుకంటే మరి మొన్నటిదాకా ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి బోయిని దేవరాజు గారు ఈరోజు అపరేల్ పార్క్ వద్ద మరి అర్ధరాత్రి 11 గంటలకు మరి ఒక లారీ 467 బస్తాలు మరి లోడ్ చేస్తే అందులో 89 బస్తాలు మళ్ళీ ట్రక్ షీట్ కొరకు వేరే వ్యాన్లో లోడ్ చేసే మరి వీడియో కూడా దొరకడం జరిగింది. కరీంనగర్లోని ఓ రిసార్ట్లో బర్త్డే వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు చూద్దాం. మిత్రుడు బర్త్డే వేడుకల్లో ఆడిపాడిన యువకుడు అఖిల్ స్విమ్మింగ్ పూల్లో శవమై తేలాడు. అరవింద్ అనే యువకుడు బర్త్డే సందర్భంగా రిసార్ట్లో జరిగిన సెలబ్రేషన్స్కు 9 మంది అబ్బాయిలు 8 మంది అమ్మాయిలు హాజరయ్యారు. మందు విందు భోజనాలతో అందరూ రాత్రంతా ఆడిపాడారు. తెల్లారేసరికి పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన యువకుడు అఖిల్ స్విమ్మింగ్ పూల్లో శవమై తేలాడు. ఫ్రెండ్స్ మధ్య గొడవతో అఖిల్ ప్రాణాలు కోల్పోయాడా లేక ప్రమాదవశాత్తు స్విమ్మింగ్ పూల్లో నీట మునిగి చనిపోయాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా పేరెంట్స్ మాత్రం ఇద్దరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్లో యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న రిసార్ట్లపై చర్యలు తీసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. యువకుడు అఖిల్ ప్రాణాన్ని బలిగొన్న బర్త్డే పార్టీపై విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని కొత్తపల్లి సీఏ బిల్లా కోటేశ్వర్ తెలిపారు. బర్త్డే పార్టీలో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఇతను మరణాన్ని పైన మాకు అనుమానం ఉంది, ఎట్లా చనిపోయాడు అనేది మాకు రీజన్స్ కావాలనేది వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనం ఈ యొక్క కేసుని కూడా అనుమానాస్పద మరణంగానే నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రైమరీ ఎంక్వైరీలో ఖచ్చితంగా రిసార్ట్కి అనుమతి ఉందా లేదా, అసలు రిసార్ట్కి ఇలాంటి బర్త్డే వేడుకలు నిర్వహించడానికి అనుమతి ఉందా? ఈరోజు రిసార్ట్ ఓనరు అలాగే లీజ్ తీసుకున్న అతన్ని కూడా రమ్మడం జరిగింది. డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత వాళ్ళపైన కూడా ఏదైతే వైలేషన్స్ ఉన్నాయో వాటిపైన కూడా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళంతా సుమారు 17 మంది అని చెప్తున్నారు. దాంట్లో ఎంత లిక్కర్ వాడి ఉంటారు వాళ్ళు? అవన్నీ కూడా ఈ విచారణలో తెలుస్తాయి. నిన్ననే ఇన్సిడెంట్ అయింది కదా, నిన్నంతా కూడా మేము యొక్క ఈ బాడీ డిస్పోజ్ చేసే కార్యక్రమంలోనే భాగంగా ఉన్నాం. ఈరోజు కూడా మొత్తం సీసీ ఫుటేజ్ అలాగే రిమైనింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తున్నాం. వాటిని పరిశీలించిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే మీరు ఆల్రెడీ రిసార్ట్కి వెళ్ళి అక్కడ ఎవరైనా విచారించారా? అక్కడ లోకల్ వాచ్మెన్ బట్టి ఇవన్నీ మీరు రిసార్ట్ వాళ్ళ యొక్క వాచ్మెన్ని అక్కడ ఉన్నటువంటి పనిచేసే వాళ్ళని కూడా విచారించినాము. అంటే మనకి ఎప్పటివరకు పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది బయటికి? అంటే మీ ఇన్వెస్టిగేషన్ ఎంత టైం పట్టబోతుంది? కరీంనగర్లో 56వ డివిజన్లో ఎస్ఆర్ ఇంటింటికి సర్వే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారి తులసి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2002 ఓటర్ల జాబితా ఆధారంగా 3 విభాగాలుగా ఎన్యూమరేషన్ ఫారాల నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఓటర్లు జాబితాలో లేని వారి పూర్వీకుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఓటర్లంతా సానుకూలంగా స్పందించి ఈ సర్వేకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆమె కోరారు. అయితే మేము ఈ నిన్నటి నుండి SIR అనేది స్టార్ట్ అయిందండి. ఇంటింటికి తిరుగుకుంటూ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నాము. ప్రతి ఇంటిలో వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. 2002 లిస్టు ప్రకారంగా మనం ఎన్యూమరేషన్ ఫామ్ ఫిలప్ చేయడం అనేది ఉంటుంది. ఇది 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి మనకు ప్రజెంట్లీ ఓటర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2002 లిస్టులో ఉన్నట్లయితే ఒక బాక్స్లో ఫిలప్ చేయాలి. రెండవది మనకు SIRలో మన పేరు లేనట్లయితే మన అమ్మది కానీ నాన్నది కానీ మన తాతది కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకు యాడ్ చేయడం జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డీటెయిల్స్ కూడా మనము ఎన్యూమరేషన్ ఫామ్లో ఫిలప్ చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్క ఓటర్ కూడా మనం ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇస్తున్నాము. దీనికి ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా తీసుకొని ప్రతి ఒక్కరు సహకరించగలరనేసి కోరుతున్నాను. వేములవాడ కొండగట్టు పుణ్యక్షేత్రాల్లో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసన్న దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద దంపతులు శుక్రవారం ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆలయ సాంప్రదాయాల ప్రకారం దర్శించుకుని భక్తి శ్రద్ధలతో కోడెమొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు నరసన్న దంపతులకు వేద ఆశీర్వచనం అందించి శుభాశీస్సులు తెలిపారు. దేవస్థానం అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. తదుపరి బద్దెపోచమ్మ ఆలయాన్ని సందర్శించిన నరసన్న దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. అనంతరం కొండగట్టు పుణ్యక్షేత్రానికి చేరుకుని శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆకుల నరసన్న మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి, కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా కరీంనగర్ ప్రజలు, 11వ వార్డు ప్రజలు సుఖశాంతులు, ఆరోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు చెప్పారు. రైతులు సమృద్ధిగా పంటలు పండించి ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని, రాష్ట్రంలో సుభిక్షం నెలకొనాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొని నరసన్న దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఓటర్ సమగ్ర సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీజేపీ నేత సునీల్ రావు సూచించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ సర్పై మీ వద్దకు వచ్చే అధికారులకు సహకరించి వివరాలను తెలపాలని కోరారు. అపోహలు ఉంటే పూర్తిగా తెలుసుకుని రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడాలని సూచించారు. రాజకీయ పార్టీల తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందని, దీన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సర్ వల్ల దేశంలో ఎక్కడున్నా ఒకే చోటు నుండి ఓటును వినియోగించుకోవచ్చని, ఈ దేశం ఒకే ఓటు ఏర్పడుతుందన్నారు. ఓటర్ లిస్టులో ఉన్న తప్పుడు సమాచారాలను తొలగించడానికి సర్ ఎంతో ఉపయోగపడుతుందని, 2 ప్రాంతాల్లో ఉన్న ఓట్లను, సెట్టింగ్ ఓట్లను, మరణించిన ఓట్లను తొలగించి నికాస్ అయిన నిజమైన ఓటర్ లిస్టు ఏర్పడుతుందన్నారు. ముస్లింలు ఓట్లు తొలగిస్తున్నారన్న అపోహలను వీడాలని కోరారు. ఓట్ల సవరణ, 2 సార్లు రిజిస్ట్రేషన్ వంటి వాటిని తొలగించడంతో పాటు భారతీయ పౌరులకు నిజమైన ఓటు హక్కును కలిగించే అవకాశం ఏర్పడుతుందన్నారు. సర్ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజకీయ పార్టీలు కూడా ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా సర్ ప్రజలకు అవగాహన కల్పించి భాగస్వామ్యం కావాలని అన్నారు. SIRకు సంబంధించి మొదటి ప్రక్రియ మొదలైంది. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మీ ద్వారా తెలియజేయనిది ఏంటంటే, ఓటర్స్ అందరికీ కూడా ఓటర్ లిస్టును అక్యురేట్గా, ఇప్పుడున్నటువంటి ఓటర్ లిస్టు అక్యురేట్గా ఉండే విధంగా చేయడానికి తీసుకున్న కార్యక్రమే SIR. ఎందుకంటే చాలా కాలం క్రితం మనం చేసినటువంటి ఓటర్ లిస్ట్ కాబట్టి దానిలో అనేక తప్పులు తడకలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ సరిదిద్దడానికి మాత్రమే ఈ SIR ప్రక్రియ అనేది ప్రారంభించడం జరిగింది. దీనిలో చేసే కార్యక్రమాలు ఏంటంటే, ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులైన ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ లిస్టులో ఉండాలి. మొదటిది. ఎవరైతే డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయో, 2 సార్లు 3 సార్లు ఎంట్రీస్ ఉంటాయో వారిని తొలగించడం రెండోది. మూడవది, చనిపోయిన వారి ఓటర్స్ కూడా లిస్టులో కూడా చాలా ఓటర్లు కూడా మరి ఓటర్ లిస్టులో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియ మూడవది.
నాలుగోది గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. షిఫ్టెడ్ ఓటర్స్ 2 కేటగిరీలు వస్తారు. ఒకటి డూప్లికేట్ ఓటర్స్లో వస్తారు, 2 చోట్ల ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇప్పుడు లేక ఓటర్ లిస్టులో లేక అన్నారండి, ఓటర్ లిస్టులో లేక వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయి వాళ్ళ అడ్రస్ తెలియక వారి వేరే బోర్డ్స్ తెలియని పరిస్థితి షిఫ్టెడ్ ఓటర్స్. అదేవిధంగా కొత్తగా వచ్చిన ఓటర్స్ని ఇంక్లూడ్ చేసే కార్యక్రమం, 18 సంవత్సరాలు నిండిన వారిని ఇంక్లూడ్ చేసే కార్యక్రమం. ఎస్ఐఆర్ అనేది ఎందుకు అవసరం అనేది చాలామంది అంటున్నారు. ఎందుకు ఎస్ఐఆర్ అనేది? దీనికి నేను ఒక 5-6 కారణాలు చెప్పదలుచుకున్నాను. చాలామంది ప్రజలు ఫ్రీక్వెంట్గా మూవ్ అవుతూ ఉంటారు, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకు, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకు. ఇప్పుడు గ్రామీణాల నుంచి అర్బన్కు చాలామంది ప్రజలు వస్తూ ఉన్నారు. అర్బనైజేషన్ అనేది పెరుగుతూ ఉన్నది. ఇప్పుడు తెలంగాణలోనే దాదాపు 40 నుంచి 40% వరకు అర్బనైజేషన్ అయింది. చాలామంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి వస్తూ ఉన్నారు. ఆ షిఫ్టెడ్ ఓటర్స్కు సంబంధించి వేరే వేరే నియోజకవర్గాలు మారుతూ ఉన్నారు, వేరే వేరే ప్రాంతాలకు మారుతారు. కరీంనగర్ నగరమే తీసుకున్నట్టయితే కరీంనగర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి చెప్తున్నాను నేను. పెద్దపల్లి వాళ్ళు ఇక్కడే ఉంటారు, మానకొండూరు వాళ్ళు ఇక్కడే ఉంటారు, చొప్పదండి వాళ్ళు ఇక్కడే ఉంటారు, సిరిసిల్లలో ఒక జాబ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉంటారు. అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాజధాని ఉంది కాబట్టి చాలామంది ప్రజలు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా వాళ్ళని సరిదిద్దడం. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా కొత్త జీవోలను విడుదల చేసిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇబ్బందులు ఎదుర్కొంటూ మనం గమనిస్తున్నాం అంటున్నాం. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు బకాయిలు పడి వీళ్ళ కళాశాలల ఒత్తిడితో ఏదైతున్నదో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏదైతుందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇవాళ కొత్త జీవో 9 విడుదల చేసింది. జీవో 8 and 9. 9 ఏంటంటే వీళ్ళ కళాశాలలకు సంబంధించి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వానికి చెల్లింపు బాధ్యత లేకుండా విద్యార్థులు ప్రభుత్వానికి విద్యార్థులు లెంక పెడుతూ కళాశాల యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజు వసూలు చేసుకునే విధంగా ఆప్షన్ క్రియేట్ చేసింది. మీరు నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీర్పిచ్చింది. వీళ్ళ కళాశాలలు ఏదైతున్నదో వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలకు సంబంధించిన చెల్లింపులే కానీ రేపు చేరబోయేటువంటి విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైంది, కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ లోపల ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకు వాళ్ళు ఫీజు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ చేరిక అనేది ధృవీకరించబడదు. అంటే వాస్తవంగా ఎవడికి వారు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే ప్రభుత్వం ఎందుకే? వాళ్ళు చెల్లించుకునే స్తోమత లేకనే ప్రభుత్వం ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వీళ్ళు అమలు చేతలు పెట్టింది. దానికి తోడేదైతుందో గతంలో చేరినటువంటి విద్యార్థులు కూడా ఏదైతుందో సపోజ్ గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఉంటారే, ఇప్పుడు 2nd and 3rd year 4th year వీళ్ళ ఆ పీరియడ్ కంటిన్యూషన్కి ఏదైతుందో వాళ్ళ ఫీజు చెల్లింపు భారం ప్రభుత్వం ఏదైతుందో వైద్యులకి విద్యార్థుల మీదకి షిఫ్ట్ చేస్తుంది. ఏమంటే మేము ప్రభుత్వం విద్యార్థులకు చెల్లిస్తామని చెప్పండి. నువ్వు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేది ఎన్నడూ చెల్లిస్తావో కానీ విద్యార్థులది ఇవాళ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ప్రభుత్వం విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తుంది అనేది అది తదుపరి అంశం. అది వీళ్ళ విద్యార్థులు ఏదైతుందో ముందస్తుగా వాళ్ళ కళాశాలలు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ అడ్మిషన్ ధృవీకరించబడది, వాళ్ళ కొనసాగింపు ఏదైతుందో ధృవీకరించబడది, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖలో మామూళ్ల వ్యవహారం రచ్చకెక్కింది. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారికి సంబంధించిందిగా ప్రచారంలో ఉన్న ఓ రహస్య డైరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని వైన్ షాపులు, కల్లు డిపోల నుంచి ప్రతి నెల అందుతున్న అక్రమ వసూళ్ల లెక్కలు సదరు డైరీలో స్పష్టంగా ఉండడంతో ఇటు సంబంధిత శాఖలు అటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డైరీ ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని కల్లు డిపోలు, వైన్ షాప్ల యజమానుల నుంచి సదరు అధికారులు ప్రతి నెల నిబంధనలకు విరుద్ధంగా భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా
చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరి నుంచి నెలకు దాదాపు 2 లక్షల వరకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆ చిట్టాలో లెక్కలు రాసి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎవరు ఎంత ఇచ్చారో, ఏ ప్రాంతాల నుంచి ఎంత పైకం వసూలైందని పూర్తి డాటా అదే డైరీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవలే నిజామాబాద్ జిల్లా ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3 కోట్లు, బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం దాదాపు 20 కోట్ల పైచిలుకు అక్రమస్తులను మల్లారెడ్డి కూడబెట్టినట్లు ఏసీబీ తేల్చింది. ఆయన అరెస్ట్ అయిన కొద్ది రోజుల్లో ఈ వసూళ్ల డైరీ బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా ప్రస్తుతం నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్లో పనిచేస్తున్న మరో సర్కిల్ ఇన్స్పెక్టర్ను టార్గెట్ చేస్తూనే ఆ డైరీని కావాలనే బయటపెట్టారనే ప్రచారం కూడా జరుగుతోంది. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ను మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ పరామర్శించి ఇంటిని పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నివాసాన్ని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ శుక్రవారం సందర్శించారు. ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టాన్ని ఆయన పరిశీలించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని, అన్ని విధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సిపి సాయి చైతన్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు ఐఎంఏ డాక్టర్ సహకారంతో డ్రగ్స్ నియంత్రణ అవగాహన కార్యక్రమం నిర్వహించిన 2K రన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి మాట్లాడుతూ వేదికపై ఉన్న నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు, ఐఎంఏ ప్రతినిధులు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పోలీస్ అధికారులు, సభ్యులకు అభినందనలు తెలిపారు. చిన్న చిన్న మంచి అలవాట్లతోనే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చన్నారు. డ్రగ్స్ సమస్య కొత్తది కాదని, దేశాన్ని బలహీనపరిచేందుకు శత్రు దేశాలు యువతను లక్ష్యంగా చేసుకుని డ్రగ్స్ వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశ బలం యువతేనని, వారిని మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చే కుట్రలను ప్రతి ఒక్కరు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్కు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1908 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తి గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు వెచ్చిస్తున్నాయని, ఈ సమస్య లేకుంటే ఆ నిధులను విద్య వంటి అభివృద్ధి రంగాలకు వినియోగించే అవకాశం ఉండేదని చెప్పారు. రానున్న 2-3 నెలల పాటు జిల్లాలోని అన్ని పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలు, ప్రొఫెషనల్ కళాశాలల్లో విస్తృత స్థాయిలో డ్రగ్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సే నో టు డ్రగ్స్, సేస్ టు లైఫ్ అనే సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకుని కృషి చేయాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ కవితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పోలీస్ శాఖలో ఈగల్ బృందం డ్రగ్స్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. అనంతరం సంతోష్ కుమార్ విద్యార్థులు, యువతతో కలిసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ఎన్ శుభం ప్రకాష్, జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఐశ్వర్య, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లు దర్శన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. గాంజా అనేది మొక్క కొత్తగా వచ్చింది, ఎవరైనా కనిపెట్టాడా? ఎవరైనా కనిపెట్టాడు కొత్తగా? లేదు, ఎప్పటి నుంచో ఉంది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం డ్రగ్స్ గురించి అనేది మనం ఆలోచించాలి. మనకి నైబర్స్, ఫ్రెండ్లీ నైబర్స్ ఉన్నారా? మన దేశానికి ఎవరున్నారు నైబర్స్? ఎవరా మన దేశానికి నైబర్స్? ఎవరు చెప్పు, గట్టిగా చెప్పు. కరెక్టే. పాకిస్తాన్, ఇంకోటి చైనా. మనకు బాగా క్లోజ్గా ఉంటాయా దోస్తులా? ఇవి లేవు కదా. మనతో యుద్ధం చేయాలని ట్రై చేశారు. పాకిస్తాన్ 2 సార్లు ఓడిపోయింది. తర్వాత ఏం చేసిందంటే టెర్రరిస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసింది. 2008లో ఏమైంది? అజ్మల్ కసాబ్ ముంబై మీద అటాక్ అయినప్పుడు అజ్మల్ కసాబ్ని పట్టుకున్నాం. అప్పటిదాకా పాకిస్తాన్ ఏమనేదంటే లేదు, టెర్రరిస్ట్ మా దగ్గర ఉండేవాళ్ళు కాదు, మేమంతా పీస్ఫుల్ నేషన్ అనేవాళ్ళు. అజ్మల్ కసాబ్ గారు పట్టుకుని వాడు ఏ చేసాం రా అంటే పాకిస్తాన్ మమ్మల్ని ఐఎస్ఐ ట్రై చేసిన వాడే చెప్పాడు. ఎస్ఐఆర్ ప్రక్రియలో కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి కోరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటర్ను నమోదు చేయించాలని నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి పిలుపునిచ్చారు. డిచ్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 38
మంది మండల కాంగ్రెస్ అధ్యక్షులను నియమించినట్లు తెలిపారు. అలాగే నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్ను ఎస్ఐఆర్ ఇన్ఛార్జిగా నియమించినట్లు వెల్లడించారు. బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించి కాంగ్రెస్కు చెందిన ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. తెలంగాణలో కూడా అలాంటి కుట్రలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ప్రతి మండల అధ్యక్షుడు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిశీలించి కాంగ్రెస్కు మద్దతుగా ఉన్న ప్రతి ఓటర్ను నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ప్రతి కార్యకర్త ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత రాఘవేందర్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు అపర్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తారాచంద్ నాయక్, రత్నాకర్ గౌడ్, ఇందల్వై మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల కిషన్, డిచ్పల్లి మాజీ ఎంపీపీ చిన్నుల నర్సయ్య, శ్రీనివాస్ గౌడ్, పెద్దల లక్ష్మయ్య, దండగుల సాయిలు, కడారిగట్టు, ములుగురి గణేష్ తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వేని కామన్ చేస్తూనే ఉంటారండి. ఎక్కడ కూడా ఇంత పగడబందీగా మా కాంగ్రెస్ కార్యకర్తలు ఇన్వాల్వ్ కానీ ఏ పార్టీ ఇన్వాల్వ్ కానీ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి, 15 సంవత్సరాలకు ఒకసారి సమగ్ర జరుగుతుంటది. కొత్త వాళ్ళని తీసుకోవడము, ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చిండ్రు, ఇంతమంది చనిపోయినని డిలీట్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా సమగ్ర సర్వే జరుగుతుంటది. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమగ్ర సర్వే అనే పేరే పెట్టుకొని ఎక్కడైతే ఏ పార్టీకి అయితే అనుకూలమైన ఓట్లు ఉంటాయో వాళ్ళని తొలగిస్తూ ఆ పాక అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నది. ఉదాహరణకు మన బీహార్లో జరిగిన ఎన్నికలు కూడా ఆ విధంగా జరిగింది. ఈ రోజు మమతా బెనర్జీ గారు జరిగింది వెస్ట్ బెంగాల్లో. అక్కడ 93 లక్షల ఓట్ల తొలగించి వారికి అనుకూల ఓట్లను చేర్చుకోవడం జరిగింది బీజేపీ వాళ్ళు. అక్కడ కేవలం మమతా బెనర్జీ 30 లక్షల తేడాతో ఓడిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధర్మపురిలో ఘనంగా మొహర్రం వేడుకలు. పీర్ల పండుగ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్. డ్రగ్స్కు వ్యతిరేకంగా సిరిసిల్లాలో భారీ ర్యాలీ. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడి. కరీంనగర్లో కంపు కొడుతున్న డ్రైనేజీలు. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిన జ్యోతినగర్ డ్రైనేజీ కాలువ. బయటపడుతున్న టన్నుల కొద్దీ వ్యర్థాలు. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ రిసార్ట్లో బర్త్డే వేడుకల్లో విషాదం. రాత్రంతా ఆడి పాడి స్విమ్మింగ్ పూల్లో శవమై తేలిన యువకుడు అఖిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.